రేణుకాంబ జాతర గురించి మీకు తెలుసా? రేణుకాదేవి ఉత్సవ సమయంలో మహిళలు నగ్నంగా మారుతారు. ఈ సమయంలోనే దేవాలయంలో ఉత్సవాన్ని ఆచరిస్తారు. ఇటువంటి వినూత్న ఆచారంతో కూడిన ఆ దేవాలయానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం. ఈ దేవాలయం కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాలోని చిత్రపుర అనే ప్రాంతంలో ఉంది. ఇక్కడ అనేక చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో చంద్రగుట్టి అనే ప్రదేశంలోనే ఈ రేణుకాంబ దేవాలయం ఉంది. కర్ణాటకలోని చంద్రగుట్టిలోని రేణుకాంబ దేవాలయంలో ప్రధాన దైవం రేణుకాదేవి. ఈ దేవాలయం కర్ణాటకలోని ప్రముఖ పట్టణమైన సొరబు నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఒక గుహాలయం. ఇక్కడ గుహ అర్ధచంద్రాకారంలో ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా పూజలు అందుకునేది రేణుకాంబ దేవత. ఈ రేణుకాదేవిని గుడియమ్మ అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయం ఉన్న గుట్టను చంద్రగుట్టి అని పిలుస్తారు. రేణుకాంబ జమదగ్ని భార్య, అదేవిధంగా పరశురాముడి తల్లి. ఈ దేవాలయం చుట్టూ ఎక్కడ చూసినా పచ్చని చెట్లే కనిపిస్తాయి. అందువల్లే ఈ దేవాలయం చుట్టుపక్కల వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ దేవాలయం ప్రధాన ద్వారం ముందు ఒక చిన్న బావి ఉంది. దీనిని తొట్టెలు బావి అని కూడా అంటారు. ఈ తొట్టెలు బావికి పక్కన ఉన్న చిన్న రాయిపైనే రేణుకాదేవి పాదం గుర్తు మనకు కనిపిస్తుంది. జమదగ్ని మునికి తన భార్య రేణుకాదేవి శీలంపై అనుమానం కలిగి పరశురాముడికి రేణుకాదేవి తలను ఖండించమని ఆదేశిస్తాడు. పరశురాముడు రేణుకాదేవిని ఒక గుహలోకి తీసుకువెళ్లి అక్కడ ఆమె తలను ఖండిస్తాడు. అటుపై ఆ తలను తీసుకొని వచ్చి జమదగ్నికి చూపిస్తాడు. అప్పుడు జమదగ్ని ఒక వరాన్ని కోరుకోమంటాడు. పరశురాముడు తన తల్లిని మరలా బతికించమని వేడుకుంటాడు. ఈ ఘటన జరిగింది చంద్రగుట్టలోని అని చెబుతారు. ఇది ఒక గుహాలయం. ఇక్కడ రేణుకాదేవి ఉత్సవాన్ని చాలా ఆశ్చర్యకరమైన రీతిలో జరుపుకుంటారు. ఆ ఉత్సవం పేరే కూచి ఉత్సవం. స్థానికులు తప్ప మిగిలిన వారెవరైనా సరే ఈ ఉత్సవంలో పాల్గొంటే వారికి తప్పక భయమేస్తుంది. ఇక రాత్రి సమయంలో ఇక్కడ జరిగే అతీంద్ర శక్తి ఉత్సవాల్లో పాల్గొనటానికి విదేశీయులకు అనుమతి ఉండదు. అయితే భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల వారికి మాత్రం ఎటువంటి అడ్డంకులు ఉండవు. మన ఊహకు అందని రీతిలో ఉన్న పూజలు జరుగుతాయి. ముఖ్యంగా మహిళలు ఒంటిపై ఎటువంటి దుస్తులు లేకుండా మొదట బావిలో స్నానం చేసి అలాగే నగ్నంగానే దైవ దర్శనానికి వెళ్ళేవారు. అయితే పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోందని ఇప్పుడు ఒంటిపై దుస్తులతోనే దేవీ దర్శనానికి వెళతారు. అయితే ఎవరైతే నగ్నంగా వెళ్ళి అమ్మవారిని పూజిస్తారో వారి కోరికలన్నీ తీరుతాయని చెబుతారు. ఎవరైతే ఇలా నగ్నంగా వెళ్లరో వారి కోరికలు నెరవేరవని చెబుతారు. అందువల్ల చాలా ఏళ్ల క్రితం వరకు పురుషులు, స్త్రీలు ఇక్కడకు నగ్నంగానే వెళ్ళేవారు. అయితే 1984 నుంచి ఇలా నగ్నంగా పూజలు చేయటాన్ని నిషేధించారు. ఇప్పటికీ ఉత్సవ సమయంలో పోలీసులు ఉంటారు. ఇది ఒక పవిత్రమైన స్థలం. ఇక్కడ నగ్న పూజలు లేకపోతే ఆ ఉత్సవం పరిసమాప్తం కాదని చెబుతారు. ఈ దేవాలయాన్ని ప్రతి మంగళ, శుక్రవారాల్లో తెరుస్తారు. మిగిలిన రోజుల్లో మాత్రం కేవలం ఉదయం 1 గంట మాత్రమే తెరుస్తారు.